ఇప్పుడు 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 రేపు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మేము సాధారణంగా అంటే టీడీపీకే ఓట్లు వేస్తాం. టీడీపీ కోటేస్తారు. ఇప్పుడు ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ తరపు నుంచి, వైసీపీ తరపు నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా. సో ఇద్దరిలో ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నారు? అంటే క్యాండిడేట్ని చూసి ఓటేయాలనుకుంటే క్యాండిడేట్ని చూసే ఓటేస్తున్నాం మేము కూడా. అంతకుముందు 1-2 సార్లు చూసాం. శివప్రసాద్ రెడ్డికి వాళ్ళ నాన్న బూచేపల్లికి చూసాం. దర్శి మీద ఏం పనులు చేయలే. మాకు సిద్ధారాఘవరావు టీడీపీ హయాంలో చేశాడు పనులు. కానీ ఇప్పుడు లక్ష్మి వచ్చింది, ఆమెకే ఓటేద్దాం అనుకుంటున్నాం మేము. ఏంటి అసలు మీకు ప్రాబ్లం ఏంటి? మీ తండా అంటున్నారు, ఏంటి తండాలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఒక రోడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, కనీసం ఆ సైడ్ కాలువలు కూడా లేవు, ఏమి లేవు. ఒక తండే కాదు, ప్రతి గ్రామాల్లో అట్నే బాధపడుతున్నారు, చెప్పుకోలేక అట్నే బాధపడుతూ ఉండరు. సో మరి ఇంత అభివృద్ధి లేకపోవడానికి కారణం ఎవరంటారు? అభివృద్ధి లేకపోవటం కారణం అంటే ఇంకా పైనుంచి జగన్ ఇస్తే కాదు, పైనుంచి జగన్ ఇస్తే వీళ్ళు చేస్తారు. ఎమ్మెల్యేలు కూడా మెదలకుండా కూర్చున్నారు. గ్రామాల్లో ప్రెసిడెంట్ అసలు ముసుగేసుకొని కూర్చున్నారు, వాళ్ళకి ఏం లేదు. సాధారణ మనుషులు ఎట్టుండారో అట్నే ఉండరు. ఏంద్రా ఇదంటే మేమేం చేసాం, మేము ఇంకా ఆస్తులు అమ్ముకొని చేయాల్సిందే అంటున్నారు వాళ్ళు. ఆస్తులు అమ్ముకొని చేసినంత ఇది పాపం అప్పటికి వాళ్ళు ఎలక్షన్ మీద డబ్బులు పెట్టుకున్నారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇది చేసుకుంటానికే పైనుంచి డబ్బులు రాలేదని వాళ్ళు బాధపడతా అట్నే తిరుగుతున్నారు. అంటే ప్రాబ్లం ఎమ్మెల్యే వల్ల, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ల వల్ల కాదు, డైరెక్ట్ జగనే అంటారు. జగనే పైనుంచి వస్తే కదా ఇల్లు ఇవ్వటానికి. మన మద్దుశెట్టి ఏం చేశాడు? పైనుంచి మేమేం చేసాము, ఆయన పైనుంచి వస్తేనే కదా మేము రోడ్లు కాంట్రాక్టులు ఇచ్చేది. మట్టి దోలకాలైనా ఏదైనా ప్రెసిడెంట్లు గ్రామాల్లో ఇవ్వాలంటే పైనుంచి వస్తేనే కదా. పైనుంచి రాకపోతే మేమే ఇచ్చాము అన్నారు. ఆల్రెడీ ఒక ఊళ్ళో పాపం ఆ వైసీపీ ఆమె 2 ఎకరాలు అమ్ముకుంది. పాపం ఏదో ఊళ్ళో వైసీపీ ఆమె 2 ఎకరాలు అమ్ముకుంది. పైనుంచి డబ్బులు వస్తాయని చెప్పి ఇంకా తన సీసీ రోడ్లు పోసుకోండి అన్నాడంట. సీసీ రోడ్లు పోసేశారు, పైనుంచి డబ్బులు రాపాయా. వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోవాలా. ఈ 2 ఎకరాలు అమ్ముకొని కట్టిందంట. ఇక్కడ మీకు నీటి సమస్య, సాగునీటి సమస్య కూడా బాగా అధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికంగా ఉంది. అసలు మామూలు ఈ పొలాలు, ఈ దర్శి ఏరియా మొత్తం మాగాడి ఏరియా. కనీసం ఈ తినటానికి కూడా పండించుకునే ఇది లేదనమాట. ఏంది పైనుంచి కాలం వస్తే సాగర్ని డామ్ కట్టి పూర్తి చేస్తుంటే నీళ్ళు వచ్చాయి మాకు కూడా. ఇంక మాకు కూడా రైతులు బాగుపడేవాళ్ళు. కానీ అసలు ఏం లేదు. బోర్లు అంటే ఒకటి ఫెయిల్ అయితే 2 అన్నాడు, మళ్ళీ మోటార్ అన్నాడు. ఏం లేదు అసలు, బోర్లు అనేది లేదు. ఆ టీడీపీ హయాంలో కొట్టించారు చూడు పాపం, వాళ్ళు అయ్యే బోర్లు. అవి కూడా ఏదో తలా కాసిన బండిని ఎవరికో ఒకళ్ళకి. తాగునీరు దొరుకుతుందా? అది కూడా కష్టం. నీళ్ళు అసలు లేవు, అసలు తాగునీళ్ళు కూడా. తాగునీళ్ళు అంటే ఆ డ్రామ్లో నీళ్ళు వచ్చి ఈ చెరువులో పడితే కదా తాగటానికి వచ్చేది. లేకపోతే తాగటానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? లేవు, బోర్లు ఎండిపోయినాయి. ఇప్పుడు సిటీలో మేము తిరిగినప్పుడు ఇక సిటీలో ఏం చెప్పారంటే, మాకు రోడ్లు, డ్రైనేజ్ అసలు మాకు కూడా బాగాలేవండి. ఎస్పెషల్లీ మాకు అసలు ఒక హాస్పిటల్ కూడా లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నారు. హాస్పిటల్ అనేది లేదు. మీరు తండా కదా, ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉండాలి. అసలు చిన్న ఇబ్బంది కాదు మాకు. పల్లెటూరులో అసలు 8 గంటల మామూలు వస్తేనే ఇంకా చూడరు డాక్టర్లు కూడా. హాస్పిటల్ కూడా సరిగ్గా లేవు దర్శి ఏరియాలో. మేము పోవాలంటే ఏనుకొండో లేకపోతే ఒంగోలు పోవాలా. ఇక్కడ హాస్పిటల్ కూడా లేదు. మొన్న కూడా మేము మేడం గారికి అడిగాం, ఇటు సంగతి మేడం ఏదైనా హాస్పిటల్ కడతామయ్యా అన్నారు. మాకు మంచిగా చేస్తామన్నారు. సర్లే హాస్పిటల్ కూడా కడితే అది దేవుడు సంతోషం అనుకున్నాం మేము కూడా. ఇక్కడ హాస్పిటల్ కూడా లేవు పాపం. ఏదైనా లేవలేని వాళ్ళు ఉండా కూడా ఇక్కడ నుంచి ఒంగోలు పోయేళ్ళకి వాళ్ళు కోమాలో పోయి చచ్చిపోతున్నారు. వాళ్ళు ఏది ఒంగోలు తీసుకెళ్ళమంటున్నారు. మొన్న కూడా అట్నే మేడం గారు ఆప్షన్ చేశారుగా, వాళ్ళకు కూడా ఉమ్మినీళ్ళు పోయి ఒంగోలు తీసుకెళ్ళండి అన్నారు. ఇక్కడ నుంచి ఒంగోలు తీసుకెళ్ళిన లోపల చచ్చిపోతున్నారు. అట్నే గతంలో నా కాళ్ళు కూడా అట్నే చనిపోయింది. గతంలో ఇదిగో పొదిల రూట్లో ఆ ఝాన్సీ ఉంది చూడు, ఆ పొదిల రూట్లో హాస్పిటల్ ఉంది. వాళ్ళ దగ్గర మేము ఎప్పుడు చూపించేవాళ్ళం. అయితే వాళ్ళు తీరా 15 రోజులు కానిపోయేది. వాళ్ళు కిందకి దిగి రాకుండా ఇంకా ఆ నర్సుల చోతి ఆ ఇండిషన్ చేయించారు. అది అయిందో ఇక్కడ నుంచి ఒంగోలు దిగిపోయాలి, కోమాలో పోయింది, చచ్చిపోయింది మా కోళ్ళ కూడా. గతంలో హాస్పిటల్ కూడా అట్నే ఉంది. ఏది దర్శి మీద పట్టించుకునే వాళ్ళు నాదుడు లేడండి. అంత
ఏదో వెనకటేదో శాస్త్రం చేసినట్టుగా ఉంది, కానీ ఒక గ్రామాల్లో ఏదైనా పనులు చేపించేద్దాం ఇది చేద్దాం అనేది లేదు. సో ఈసారి ఇప్పుడు లక్ష్మి గారు వస్తే మారిద్దనే నమ్మకం ఉందా మీకు? కంపల్సరీ మారిద్దని. ఎందుకంటే గతంలో ఒకసారి కొత్తగా సిద్ధారాఘవరావుని కూడా చూసాం. అతను కూడా మహానుభావుడు. ఇప్పుడు మండలం ఉంది అక్కడ, ఏది ఇది బట్లపాలెం బ్రిడ్జి ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి ఉంది. ఆ బట్లపాలెం బ్రిడ్జి కూడా టీడీపీ హయాంలో, బట్లపాలెం బ్రిడ్జి, దొనకొండ హైవే రోడ్లు ఇవన్నీ టీడీపీ హయాంలో అయినాయి పనులు. కానీ దొనకొండకి మంచి పరిశ్రమలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎవడొస్తే వస్తాయని నమ్మకం ఉందా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఈ 5 సంవత్సరాలు అయితే దొనకొండలో రాలా. ఈ వైసీపీ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో డెవలప్ చేసినవే కొన్ని ఉన్నాయి. కానీ ఈ మళ్ళీ లక్ష్మి వస్తే మళ్ళీ మాకు డెవలప్ అయ్యింది ఏరియా అనుకుంటున్నాం మేము సంతోషంగా. అది